వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన నాయకుల్లో వల్లభనేని వంశీ, కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి సరిపడా వైద్యం ఉంటుందని చాలా మంది ఆశించారు. అప్పట్లో నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో అలాగే పాదయాత్ర సందర్భంగా చేసిన కామెంట్స్ కూడా ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. రాజకీయంగా అప్పట్లో కొడాలి నానిని అలాగే వల్లభనేని వంశీని టార్గెట్గా చేసుకుని ఒక రకంగా తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందే ప్రయత్నం చేసింది అనే విషయం చాలా మందిలో క్లారిటీ ఉంది. వాళ్ళిద్దరినీ ఏదో చేస్తారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల విషయంలో ఎటువంటి అడుగులు పడలేదు. అసలు వారిపై ఒక కేసు కూడా ఇప్పటి వరకు సరిగ్గా నమోదు కాలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, అవినీతి కార్యక్రమాలు చేశారనే ఆరోపణలు ఉన్నా, దానికి సంబంధించిన ఆధారాలు పక్కాగా పట్టుబడినా వాళ్ళిద్దరినీ మాత్రం స్వేచ్ఛగా వదిలేశారు అధికారులు. వల్లభనేని వంశీ చేసిన కొన్ని కామెంట్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక రకంగా రక్తం మరిగేలా ఉన్నాయి. అయినా సరే ఇప్పటి వరకు వంశీని అరెస్టు చేసిన పరిస్థితి లేదు. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాలు ఓ రేంజ్లో జరిగాయి. అలాగే మట్టి తవ్వకాలపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులను వేధించిన వ్యవహారంపై కూడా సాక్ష్యాలున్నాయి. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వ్యవహారంలో కూడా ఆధారాలున్నాయి. అయినా సరే ఎక్కడా కూడా ఆయనకు ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కొడాలి నాని విషయంలో కూడా ఇదే వైఖరి కనపడుతోంది. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని చాలా ఆగడాలు గత 5 ఏళ్ల పాలనలో చేశారు అనే స్పష్టత చాలా మందికుంది. తొలిసారి అధికారంలోకి రావడంతో ఆయన ఖర్చు పెట్టిన సొమ్మంతా లాక్కునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున కబ్జాలకు కూడా పాల్పడ్డారు అనే ఆరోపణలు వినిపించాయి. ఎకరాలకెకరాలు ఆయన దోచేశారని, అలాగే జగనన్న కాలనీల పేరుతో అవినీతి కార్యక్రమాలు చేశారని, అలాగే వాలంటీర్లను భయపెట్టారనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అలాగే రేషన్ బియ్యం అక్రమాల్లో కూడా ఆయన హస్తం ఉందనే ఆరోపణలు వినిపించాయి. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు వచ్చినా ఇప్పటి వరకు వాటి విషయంలో ఎటువంటి చర్యలు లేవు. దీంతో వారితో రాజీ పడిపోయిందా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనే అనుమానాలు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. మొన్న మధ్య కొడాలి నానిని అరెస్టు చేశారు, అరెస్టు చేస్తున్నారు, అలాగే వల్లభనేని వంశీని ఏకంగా అరెస్టు చేశారు అనే ప్రచారం జరిగింది. అయినా సరే ఇప్పటి వరకు కనీసం వాళ్ల ఇళ్లకు కూడా పోలీసులు వెళ్లిన దాఖలాలు లేవు.